ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 70వ శ్లోక వివరణ. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జిత. నారాయణి అంటే పంచభూతాలే స్థానంగా కలది నారాయణి అనబడుతుంది. నరుడు అంటే పరమాత్మ. అటువంటి ఆత్మ వలన జనించిన పంచభూతాలు నారములు అని అనబడతాయి. ఆ పంచభూతాలు యందు వ్యాపించినది పంచభూతాలే స్థానంగా కలది నారాయణి అనబడుతుంది. జలమే నారమనబడింది. ఆ నీరే మార్గము నివాసంగా కలవాడు నారాయణుడు. నారాయణుడి భార్య నారాయణి అని చెప్పబడింది. కూర్మ పురాణంలో శివుడు నారాయణుని అయిన నేను నారాయణుడు గౌరీ అని 2 రకాలుగా విభజించబడ్డాను. నా పరతత్వాన్ని దేవాదులు గాని ఎరుగరు. నేనే గౌరిని, నేనే విష్ణువును అని అన్నాడు. ఇక పద్మపురాణం ప్రకారము ఆ దేవి యొక్క స్థానం జలం, సముద్రములందు శయనించినది కాబట్టి నారాయణి అని చెప్పబడింది. శివునికి నారాయణుడు అని పేరు. అతని భార్య నారాయణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళములు చేకూర్చున్నది శివుని శక్తి, సర్వార్థములు సాధించుటకు శరణ్యమగునది మహేశ్వరుని పత్ని అయిన నారాయణికి నమస్కారం. నారాయణి అంటే నారాయణత్వ లక్షణములు కలది అమ్మ. సర్వాంతర్యామిగా ఉండటం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణీ పదం సూచిస్తుంది. నిజానికి రెండింటికి అంటే నారాయణ నారాయణి ఒకటే. శివుడనే నిర్గుణ బ్రహ్మాండానికి చీర రవిక ధరింపచేస్తే నారాయణి అని, పంచ ఉత్తరీయం ధరింపచేస్తే నారాయణుడు అవతారం అనే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఈ నామాలకు రూపాలకు అతీతంగా ఉండేవారే దైవాలు అని ముందు రాబోయే నామరూప వివర్జిత అనే నామంలో వస్తుంది. అక్కడ తెలుసుకుందాం. తర్వాతి నామము నాదరూప అంటే నాదం యొక్క రూపమైనది అని అర్థం. అవ్యక్తం నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం. సర్వభూతాల్లో నాదరూపంగా జీవరూపంగా ఉండి ఆది అంతం అనేవి లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ నాశనం లేని అక్షర పరబ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి. ఏది పలికినా ఉచ్చరించినా గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థాభేదాలే కదా. అందుకని అమ్మవారు నాదరూప. శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ దానిదే, మన ప్రజ్ఞ మనదే. శ్వాస వాక్కు అయినప్పుడు ఈ 2 కలిపి నాదమవుతుంది. మనలో ఏ అంగముల యందు ఒత్తిడి లేకుండా గొంతు నుండి ఉద్భవించేదే నాదం. ఉచ్చరించడానికి కావలసిన శక్తిని, ఉచ్చరిద్దామన్న సంకల్పాన్ని ఈ రెండింటిని ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించబడినప్పుడు వెలువడే నాదాన్ని వింటూ ఉంటే మనకు తెలియకుండానే నాదం మనలో నుండి వ్యక్తమవుతూ ఉంటుంది. అభ్యాసం చేసేవారికి ఈ విధంగా ఎంతసేపైనా నాదం వస్తూనే ఉంటుందని సాధనలో తెలుస్తుందన్నమాట. నాదం ఉన్నంత వరకు సృష్టి ఉంటుంది. అది నిష్క్రమిస్తే సృష్టి తిరోధ్యానం అవుతుంది. ఈ శబ్దం నుండి అనేక రకాల బీజంలో ఉత్పన్నమైనది వేదములు. శబ్దం ఎంతో శక్తివంతమైంది. శబ్ద వైద్యంతో ఎన్నో రకాల జబ్బులకు చికిత్స చేస్తున్నారు. శబ్ద ఆధారమైన బీజమంత్రం బీజాలు స్పష్టంగా ఉచ్చారణ చేయడం వల్ల కలిగే ప్రకంపనలకు ప్రకృతిలోని విశ్వ ప్రాణశక్తి ఆకర్షింపబడుతుంది. ఆ జగన్మాత శబ్ద రూపంలో ఉంటుంది. మనిషికి మటుకే మాట్లాడే శక్తిని భగవతి అనుగ్రహించిందనమాట. ఇంకా ఏ జీవికి ఈ శ్వాసతో అక్షర సముదాయాన్ని మేళవించి నాదరూపంగా వ్యక్తం చేసే అవకాశమే లేదు. మనకు శబ్దరూపంలో అంత సమీపంలో ఉన్నది ఆ తల్లి జగన్మాత. కాబట్టి అమ్మ అనుగ్రహించిన ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోవాలి. పదే పదే ఒక శబ్దాన్ని పదే పదే మనము ఒక శుభమైన మాటను పలికినా అశుభమైన మాటను పలికినా అది ఫలిస్తుందట. మనం పలికే ప్రతి అక్షరము ఒక బీజమే. దానికి స్పందనలుంటాయి.
కొన్ని పలుకులకు దేహంలోని నాడులు కంపిస్తే కొన్ని శబ్దాలకు ప్రకృతిలోని శక్తి ఆకర్షిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. మీరు పలకడం వల్లే అది మీకు దగ్గరవుతుంది. అందువల్ల శబ్దాన్ని స్పష్టంగా పలికే పదాలు అర్థవంతంగానూ ఉంటే వాక్కు మహామంత్రం మహోది అవుతుంది. నాదం నడిపించే గురువుగా మారుతుంది. తర్వాతి నామం నామరూప వివర్జిత. నామరూప వివర్జిత అంటే నామరూపాలు లేనిది శ్రీమాత అని అర్థం. నామము రూపాలు అనునవి జగత్తు రూపాలు, అనగా మార్పు చెందినది. ఆవుని ఆవు అంటారని ఆవుకు తెలియదు. మనము దాన్ని పోల్చుకొని దానికోసము ఒక నామం పెట్టాం. నామము రూపము వ్యవహారాల కోసం మాత్రమే పెట్టుకునింది. పరమార్థము నామరూప వివర్జిత. నామరూపాలు ప్రపంచ విషయాలు. మనకు ప్రతి దానికి ఒక పేరు ఉండాలి. దానివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. ఈ నామరూప ప్రపంచం వల్ల మోహాలు, రాగాలు, పరంపరలు, జన్మలు అన్నీ ఉంటాయి. నామరూపాలు ఉన్నంతకాలం మనకు బంధం అనేది తప్పదు. మన నామరూపాలు వ్యవహార కల్పితములు. పరమాత్మ నామరూపాలు తత్వ సంకేతాలు. మనము ఒక వస్తువుని, అనగా ఉదాహరణకి పాలు, దానిని వినియోగించిన తర్వాత దానికి నామరూపాలు ఉండవు, అనగా అది శక్తి రూపంగా మారింది. కాబట్టి ప్రతి సూక్ష్మ వస్తువుకి పేరు, నామం అనేది ఉండదు. నామరూపాల్లో శక్తి ఉంటుంది, కానీ శక్తికి నామరూపాలు లేవు. అలాగే ప్రపంచంలో వ్యాపించిన అమ్మవారికి నామరూపాలు లేవు, ఉండవు కూడా. వేదాంతంలో అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం 5 నామాలు ఉన్నాయి. నామము రూపము ప్రాపంచిక విషయాలు. అస్థి అంటే నిరంతరంగా ఉండేది. వెలుగు, ప్రియం అనేవి పరమార్థ విషయాలు. ఈ 5 కలిసి ఉన్నాయి, కానీ మనకు కనిపించేది నామరూపాలు మాత్రమే. మొదటి 3 కనపడడం లేదు. చెట్టు కనపడుతోంది, కానీ పునాది కనపడదు. అస్థి, భాతి, ప్రియం అనగా సచ్చిదానంద స్వరూపిణి. ఇప్పుడు 5 వేళ్లల్లో చిటికన వేల నుంచి 3 వేళ్ళు అస్థి, భాతి, ప్రియం. తర్వాతి 2 నామరూపాలు చూపుడు వేళ్ళు, బొట్టన వేలును. ఆ చూపుడు వేళ్ళు, బొట్టన వేలు మడిచేస్తే మొదటి 3 వేళ్ళు చిన్ముద్ర అవుతుంది. ఆమెయే సచ్చిదానంద రూపిణి, అమ్మ అన్నమాట. తర్వాతి నామం హ్రీంకారి. హ్రీంకారంచే సూచించబడినది ఆ పరమేశ్వరి. ఇక్కడ భువనేశ్వరి బీజం ఉంది. భువనేశ్వరి 14 భువనాలకు ఈశ్వరి. ఇంతకుముందు నామంలో కూడా చెప్పుకున్నాం. పరమాత్మ చిత్ శక్తి ఆకాశంలో వ్యాపించి సమస్త సృష్టి జరిగిందట. ఆ శక్తియే ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాలు. కాబట్టి దాని పేరు చిత్తాకాశం. ఈ చిదాకాశ రూపమే చిదంబరంలో ఉందన్నమాట. భువనేశ్వరి ఆకాశం నుండి ప్రపంచం వరకు వ్యాపించి ఉంది. హకారం సృష్టి, రకారం స్థితి, ఈకారం లయం. ఈ విధంగా ఇది బ్రహ్మ, విష్ణు, శివాత్మకం. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహ్ అనేది శక్తి ప్రణవాలన్నమాట. వాటిలో రెండవది హ్రీంకారం. భువనేశ్వరి బీజం, మాయా స్వరూపం, శివశక్తుల స్వరూపం. హ్రీంకారము పరమేశ్వరి రూపం. అందుచేతనే ఆ దేవి హ్రీంకారి అనబడుతోంది. హ్రీంకారమే అమ్మ యొక్క ప్రధాన బీజం. హ్రీంకార శబ్ద ప్రకంపనలలో ఎన్నో అర్థాలున్నాయి. ఓంకారము బ్రహ్మను తెలియజేస్తుంది. హ్రీంకారము శక్తిని తెలియజేస్తుంది. ఓంకారంలో బ్రహ్మమును శక్తితో కలిసి తెలుసుకున్నాం. హ్రీంకారంలో శక్తిని బ్రహ్మంతో కలిసి తెలుసుకుంటున్నాం. హ అనేది ఆకాశ బీజము, రకారము తేజో బీజము, ఈకారము వాయు బీజము. ఆకాశంలోని తేజస్సు చిత్ శక్తి యొక్క ప్రధాన స్థానం. హ అనేది స్థూల శరీరం, ర అనేది సూక్ష్మ శరీరం, ఈ అనేది కారణ శరీరం. హ్రీంకారము మూడింటిని కలిపి అతీతమైన శక్తి తురీయమును తెలియజేస్తుంది. మనలో కూడా ఆకాశము హృదయస్థానము, వాయువు ప్రాణస్థానము, తేజస్సు చిత్ శక్తి యొక్క ప్రధాన స్థానం. ఈ బీజాల వలన మనకు కలిగే లాభాలు ఏవంటే సత్ హకారము ధర్మ పురుషార్థాలు కలుగుతాయి అంట. చిత్ రకారం వలన సంపదలు కలుగుతాయి. ఈ కారము కామములను ఇస్తుంది, ఆనందాలను ఇస్తుంది. ఈ మూడింటితో మోక్షాన్ని కూడా ఇస్తుందన్నమాట. తర్వాతి నామము హ్రీమతి.
అమ్మవారు జగజ్జనని, లజ్జారూపం కలిగినది. ఉత్తమమైన కుటుంబంలోని స్త్రీలు బిడియంగా ఉంటారు. కులస్త్రీ కనుక లజ్జతో ఉందట. అమ్మవారికి హ్రీం లాంటి గుణములు స్వభావ సిద్ధంగానే ఉన్నాయి. సీతాదేవి రావణాసురుడు తన ఎదుటికి వచ్చినందుకు ముడుచుకుపోయేదట. హ్రీం అంటే లోపలికి లాగుకొనుట, అంటే లయం చేసుకొనుట. ఈ బీజముతో అంతర్ముఖులను చేసి పరతత్వంలో లయం చేస్తుంది. అమ్మవారి మంత్రానికి ఆఖరి అక్షరం పరమాత్మలో లీనం చేసే శక్తి హ్రీం బీజంలో ఉంది. లోపలికి లాగుకునే స్వభావం కలది కనుక హ్రీమతి అనబడింది. తర్వాతి నామం హృద్యా, మనోహరమైన స్వభావం కలది, అందమైన రూపం కలది. ఇంకొక అర్థము హృదయము. అమ్మ నేను కైలాసంలో లేను, వైకుంఠంలో లేను, నా యొక్క జ్ఞానుల హృదయ పద్మాలలో ఉంటాను అని చెప్పి ఉన్నది. పాపాలు పోవాలంటే మనము ఎంతో అమ్మవారిని శరణు వేడాలి. హ్రీం బీజాక్షరం వలన ముడుచుకున్న హృదయ కోసము విచ్చుకుంటుంది, పరమాత్మను తెలియజేస్తుంది. తర్వాతి నామము హేయోపాధేయ వర్జిత. అమ్మకు హేయం లేదు, ఉపాధేయం లేదు. జీవులకి హేయము, ఉపాధేయం రెండు ఉన్నాయి. ఇక్కడ హేయము అంటే దుఃఖము, నష్టము. ఉపాధేయం అంటే సుఖము, లాభము. అమ్మకు ఇవి రెండు లేవు. అమ్మ ఆత్మరూపమే. మనము చేయకూడని కర్మలు హేయములు, చేయవలసినవి ఉపాధేయములు. ఇదే హేయోపాధేయ వర్జిత అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.